ఇదే కొద్ది కాలం 2 సంవత్సరాల క్రితం మేము కూడా మా గ్రామంలో ఏం చేసామంటే, మేము ఐక్యంగా ఒక టీమ్గా ఏర్పడాము. ఒక 10 మంది టీమ్గా ఏర్పడి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక ఎమ్మెల్యే గారు కానీ, ఒక ఎంపీడీఓ గారు కానీ, ఒక కలెక్టర్ గారు కానీ, మిగతా ఎవరు కూడా మా గ్రామానికి రమ్మంటే వచ్చేవారు కాదు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏంటి మనకు అన్న ఏంటి, ఎక్కడికి వెళ్తే ఎవరు మనకంట, ఒక ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు, ఒక ఎంపీలు పట్టించుకోవట్లేదు, కనీసం ఒక గ్రామంలో ఉండే పెద్దలు కూడా పట్టించుకోవట్లేదు. ఏం చేయాలి బాబు, ఏంటి మా సమస్యలు ఎవరు తీరుస్తారు ఏంటి అనుకున్నప్పుడు ఆ సమయంలో మాకు దేవుడి రూపంలో సుబ్బారావు అన్న గారు మాకు పరిచయం అవ్వడం జరిగింది. ఆ రోజు ఆ సుబ్బారావు అన్న గారితో మేము ఒక ఫోన్ కాల్ తోటి ఎమ్మెల్యే గారు మా గ్రామంలోకి వచ్చారు. ఒక ఫోన్ కాల్ తోటి అక్కడున్న స్థానిక మండలంలోని అధికార పార్టీ ఉన్న మండల అధ్యక్షులతో పాటు అందరూ కూడా మా కాలనీకి రావడం జరిగింది. ఆ కాలనీలోకి వచ్చిందే కాక రోడ్లు ఏమన్నా తాత్కాలిక రోడ్లు అర్జెంట్ గా ఏమంటే చేయడం జరిగింది. అలాగే వాటర్ గురించి పైప్ లైన్స్ లేవు అన్నమాట. ఆ పైప్ లైన్లు ఏమంటే అర్జెంట్ గా వేయడం జరిగింది. అలాగే కొన్ని సందర్భాల్లో మేము ఒక సమస్య కోసం, పోలవరం మాకు అత్యంత పెద్ద సమస్య, ఆ సమస్య కోసం మేము ఏం చేస్తామంటే మా గ్రామం నుంచి ఒక 10 మంది టీమ్ గా ఏర్పడిన 10 మంది 40 మంది 50 మంది 100 మందిగా తయారు చేసి ఇక్కడ నుంచి రంపచోడవరం నుంచి ధవళేశ్వరం దాకా వెళ్ళడం జరిగింది. ఇందులో ముఖ్య పాత్రగా మా వెన్నంటుండి మమ్మల్ని ముందుకు నడిపిన సుబ్బారావు అన్న గారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అంటే ఈ విషయం. ఎందుకంటే ఇక్కడ మేము స్టార్ట్ అయింది ఒక 10 మంది. ఆ 10 మంది కలిసి మీరు ఎక్కడికి ఈ ఐటీడీ పిఓ గారి వరకు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ నుంచి మాకు తమ్ముడు నీకేం భయం లేదు, మీరు రండి, మీరు వస్తే ధవళేశ్వరంలో కలెక్టర్ గారు ముట్టడి చేద్దాం, మనోళ్ళు ఉన్నారు, నేను తీసుకొస్తాను అని అక్కడ ఒక 100 మందిని అక్కడ కూర్చోబెట్టి ఆ ధర్నాలో పాల్గొని అక్కడ ఉన్న సమస్యను మాకు ఈ రోజు మేము పోలవరంలో 45 లో ఉన్నా సరే ఆరండ రావడానికి ముఖ్య కారణం మా సుబ్బారావు అన్న గారు. ఇది బ్రాండ్, ఇది కృష్ణన్న గారి ముత్తుల వీర శిష్యుడు మన సుబ్బారావు అన్న గారు. ఆయన 2006 నుంచి ఈ గ్రామాలు ఈ మండలాలన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి తిరుగుకుంటూ వస్తున్నారు. కాకపోతే మేము అప్పుడప్పుడు అనుకుంటాం, అరే ఇన్ని సంవత్సరాలు మేము తిరిగారు, ఒక్కసారి మేము ఈ ఆలోచనతో ఒక్కసారి మమ్మల్ని కలిసి, లేదా ఒక్కసారి మేము వాళ్ళని కలిసి ఉంటే ఈ రోజు మేము ఎక్కడో కూర్చునే వాళ్ళం. ఈ విషయాలన్నిటి కూడా మాకు ఎంఆర్పిఎస్ అనేది ఒక అండ దండ కొండలాగా మాకు నిలబడింది. కాబట్టి ఆ కృష్ణమ్మ గారికి పాదాభివందనం తెలుపుతూ, అలాగే మాకు నేను ఈరోజు ఉద్యోగం చేస్తున్నాను దగ్గర ఆర్బీఐ ప్రాజెక్టులు. ఆల్రెడీ మీకు చాలా విషయాలు తెలిసింది. నేను ప్రతి ఈ గ్రామంలో కూడా చిన్న మీటింగ్స్ పెట్టాను. ఈ రోజు నేను ఎంప్లాయ్ అయినా కూడా ఎందుకు ఈ ఎంఆర్పిఎస్ లో మనం పనిచేస్తున్నాం అంటే, నేను చదువుకొని నేను ఉద్యోగం చేసి నా పిల్లలు నేను భవిష్యత్తులో చూసుకుంటే సరిపోదు, నా వెనక జాతి కూడా ఎంతవరకు అంత కృషి చేస్తే బాగుంటది. అన్నగారు కూడా అదే ఉద్దేశంలో ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగ్గజంగా ఉన్నారు. కానీ అది వదిలేసి నా ప్రజలు, నా మాదిగ జాతి ఎక్కడుందో వాళ్ళని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న విఆర్పురంలో ఈ రోజు ఈ వెంకటబాబు, ఈ బింగు కృష్ణమూర్తి గారు, అటు సరోజన గారు, లేకపోతే కుమార్ గారు మీ ముందు వచ్చి మాట్లాడుతున్నారంటే ఈ స్థలం మన సుబ్బారావు అన్న గారికి. ఆయన లేకపోతే ఈ గౌరవం దక్కదు. ఆయన లేకపోతే ఈ తెల్ల సట్టేసుకొని ఇక్కడ నుంచోని ఈ పరిస్థితి వచ్చేది కాదు. నలుగురిలో ఒక ఈ మధ్య కాలంలో మేము ఎంఆర్పిఎస్ నుంచి మామూలుగా ఎమ్మెల్యే గారిని కలవాలని చెప్పినమ్మటే సరే కలుస్తానన్నారు. అది ఎందుకు జరిగింది అని అంటే, ఫస్ట్ మా దగ్గరికి ఎవరు వచ్చేవారు కాదు, ఒక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వచ్చేవారు కాదు. ఒకటే, అన్నా సుబ్బారావు అన్న గారు ఎమ్మెల్యే గారు రావట్లేదన్నా, ఏంటి పరిస్థితి, మా గ్రామాలు మా వాడలు చూడట్లేదు, ఏంటి పరిస్థితి అని ఒక ఫోన్ కాల్ చేయగానే సుబ్బారావు అన్న గారు ఎమ్మటే మేడం గారికి ఫోన్ చేసి, అమ్మా మన జాతి మాదిగ ప్రజలు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని మీరు ఎన్నంత చూడాలి, మీరు వాళ్ళ దగ్గర కలవాలి, వాళ్ళకున్న సమస్యలు వినాలి అన్నప్పుడు ప్రత్యేకంగా భద్రాచలంలో మనకు ప్రత్యేకంగా 10 మందికి ఆహ్వాన పత్రిక పంపించి అక్కడికి రమ్మని మా సమస్యల్ని తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం జరగాలంటే వెనకాల అండ దండ కొండ ఇవన్నీ ఉండాలి. అంటే ఈ ఎంఆర్పిఎస్ ఎంత ముందుకు తీసుకెళ్తుందో రాబోయే తరాలు ఒక్కసారి మీరు ఇప్పుడు కొత్తగా వచ్చిన విషయాలు చూస్తే కొద్దిగా అర్థం తర్వాత మీకు చాలా విషయాలు కూడా ఈ ఎంఆర్పిఎస్ ఏం చేయగలదు, మీకు ఎంత గౌరవాన్ని తెచ్చిపెట్టగలదు అనేది
మీకే ముందు ముందు తెలుస్తుంది.